2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ జనసేన పార్టీలు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఫస్ట్ జాబితాలో మొత్తం సీట్లకు గాను అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో మొత్తం 99 స్థానాలను ప్రకటించగా ఇందులో టీడీపీకి 94, జనసేనకు 5 స్థానాలు ఉన్నాయి. జనసేన అభ్యర్థులను పవన్ కళ్యాణ్, టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. ఏపీని అభివృద్ధి పదంలో నడిపించాలని రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం టీడీపీ జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటం ఘటన నుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని పవన్ తెలిపారు. వైసీపీ విముక్త ఏపీ కోసం తామంతా కలిసి పనిచేస్తామని పవన్ స్పష్టం చేశారు. ఇక పవన్ 5గురితో కూడిన లిస్టును విడుదల చేశారు. బీజేపీ కోసం తన సీట్లను తగ్గించుకున్నా అని పవన్ వెల్లడించారు. మన ఓటు టీడీపీకి ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు మనకు పట్టడం కూడా అంతే ముఖ్యమని పవన్ అన్నారు. ఓట్లు చెల్లకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతా ఉన్నాం. 2019కి ఈ అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా, చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి చాలామంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు, 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి, కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం. ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరికి మీ ప్రతిభతోటి, మీ సమర్థతతోటి, మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి, మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ప్రతి జన సైనికులకి, ప్రతి వీర మహిళలకి, ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. అందుకని ఎలాంటి పొరపచ్చాల మధ్యలో 1-2 వచ్చిన వైసీపీ దుష్ట పండాగాలు పని ఏదైనా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని మేము అందరం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం. ఆయన సిద్ధమని చావగొడతా ఉన్నారు. బాబు నీకు యుద్ధం వస్తాం, అది ఎందుకు యుద్ధం చేస్తామంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాను. అందుకే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం. మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మనం గెలుస్తున్నాం. ఎక్కువ సీట్లు తీసుకుని ఏదో చేయాలని తనకు లేదని పవన్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. 98% అవకాశాల కోసం తాము 24 ఎమ్మెల్యే స్థానాలకి 3 పార్లమెంటు స్థానాలు తీసుకున్నామని అన్నారు. ఇక ఇప్పటికే చాలా వరకు రాష్ట్రం నష్టపోయిందని, అందుకే కొన్ని త్యాగాలకు సిద్ధమైనట్లుగా తెలిపారు. బీజేపీ కోసం కూడా కొన్ని సీట్లు కుదించుకున్నామని అన్నారు. 79 సీట్లు తీసుకుని పోటీ చేస్తే ప్రయోజనం ఉండదని అన్నారు. గతంలో తనకు 10 సీట్లు గెలిపించి ఉంటే బాగుండేదని అన్నారు. కాబట్టి ఇప్పుడు జనసేన, టీడీపీ ఓట్లు కరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అవ్వాలన్నారు. మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని, గెలిపిస్తున్నామని వెల్లడించారు.
జగన్ సిద్ధమని చావుగొడుతున్నారని, తాము తప్పకుండా యుద్ధం చేసి విజయం సాధిస్తామన్నారు. ఈ రాక్షస రాజ్యాన్ని తరిమికొట్టి ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేయడమే తమ కలయిక లక్ష్యమని పవన్ అన్నారు. ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. దుర్గాప్రసాద్. పద్మ, ప్రస్తుతానికైతే మాత్రం ఎటువంటి వివాదాస్పదం లేనివి, గొడవలు లేని ప్రాంతాలను మాత్రం ప్రస్తుతం రెండు పార్టీలు కూడా ప్రకటించాయని చెప్పాలి. ఇందులో భాగంగానే ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు ఇతను గతంలో ఇప్పటికే 3 సార్లు అక్కడ గెలుపొంది ఎమ్మెల్యేగా కొనసాగుతారు. ఇప్పుడు 4వ సారి మళ్ళీ పోటీ చేయబోతున్నారు. అలాగే వెస్ట్ నియోజకవర్గం కూడా ప్రకటించడం జరిగింది. ఘనబాబు అతను గతంలో కూడా 2 సార్లు గెలిపొందారు. ఇప్పుడు మళ్ళీ 3వ సారి మళ్ళీ పోటీకి దిగుతున్నారు. అలాగే అరకు ప్రాంతంలోనే మొత్తం దొన్ను ద్వారా ఈసారి కొత్త అభ్యర్థికి అక్కడ ప్రకటించడం జరిగింది. ఇక పాయగ్రావుపేటలోని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనితకి అక్కడ టికెట్ ప్రకటించింది. గతంలో కూడా పాయగ్రావుపేట నుంచి పోటీ చేశారు. అలాగే నర్సీపట్నం చింతకల్ అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం పోలిట్ బ్యూరో సభ్యుడైన, అలాగే అనకాపల్లికి మాత్రం జనసేన కేటాయించారు కొనసాల రామకృష్ణకి. ప్రస్తుతం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ 5 సీట్లు, అలాగే జనసేన 1 సీటు, మొత్తం 6 సీట్లకు ప్రకటించడం జరిగింది. ఇంకా మిగిలినవన్నీ కూడా ఇంకా 15 నియోజకవర్గాలు విశాఖలో ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ 15లో ఇప్పటికి 5 టీడీపీ ఇవ్వడంతో ఇంకా 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ప్రతి చోట కూడా పోటీలు, అలాగే ఆశావాహులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. అలాగే జనసేన పార్టీ నుంచి కూడా అభ్యర్థులు చాలా ఎక్కువగా ఆశ పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ఇటు భీమిలి నియోజకవర్గంలోని ఇటీవల పార్టీలో చేరినటువంటి వంశీ గాని, అలాగే ఈస్ట్ నియోజకవర్గంలో రెబల్ అభ్యర్థి, వైసీపీ రెబల్ అభ్యర్థులు ఉన్నారు పోటీకి. ఇంకా గాజువాకలో అలాగే ఉన్నారు. అలాగే అనేక ప్రాంతాల్లోని పోటీకి ఉన్నారు. ఇంకా అలాగే విశాఖ నార్త్ విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం ఇప్పుడు ఆ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా లేరు. దీంతో అక్కడ టీడీపీ వస్తుందా, లేకపోతే టీడీపీ, బీజేపీ, జనసేన కలయికతోటి ఉమ్మడి అభ్యర్థిగా ఒకవేళ బీజేపీ అభ్యర్థిగా ప్రకటిస్తారన్నది మాత్రం అందరూ కూడా ఒక వేచి చూసే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం టీడీపీ నుంచి క్యాండిడేట్ ఎవరు అయితే ఈ మొదటి లిస్ట్ లో మాత్రం గంటా శ్రీనివాసరావు పేరు లేకపోవడం మాత్రం అందరికీ కొంత ఆశ్చర్యం కలగజేస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో అనేక మార్లు ఒక టీమ్ గా కొన్ని టీంలను ఆయన తీసుకొని గెలిపించుకునే ప్రయత్నాలు చేసిన నాయకుడు ఆయన. ఇప్పుడు ఈసారి మొదటి లిస్ట్ లో ఆయన పేరు లేకపోవడంతో కొంత అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈసారి ఆయన ఎక్కడి నుంచి మొన్న ఇటీవల ప్రెస్ మీట్ లో కూడా మరోసారి మళ్ళీ నేను పోటీ చేసిన ప్రాంతం నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని చెప్పేసి అన్నారు. అంటే అందరూ ఒక భీమిలి మీద అనుకుంటున్నారు. ఎందుకంటే భీమిలి నుంచి ఆయనకి కొంత అనుకూలంగా ఉందని చెప్పి ఆయన చేసుకున్న సర్వేలు బట్టి అర్థమవుతుంది. కాకపోతే అక్కడ జనసేన పార్టీ కూడా చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు అతను ఎక్కడి నుంచి పోటీ చేస్తారని చూడాలి. ఇంకా మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా మరి కొద్ది రోజుల్లో ప్రకటిస్తారు కాబట్టి మరి ఆశావాహులతో పాటు మరి మిగతా ఇక రెబల్స్ వాళ్ళని ఏ విధంగా బొద్దుగేస్తారని మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. పద్మ. రైట్. థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.